जय सद्गुरु प्रभु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओङ्कारबीजसिद्धान्तं ब्रह्मविद्योपदेशिकां श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अम्बिकाशिवयोगीन्द्रं वेमनयोगिसद्गुरुं निरञ्जनवेङ्कय्यार्य तिरुवेङ्गडगुरुं भजे। श्रीधरस्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितम् कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां नीलकानलक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिचं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुर्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्द पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानन्द विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द अस्मत्कार्य नमोऽस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णशान्तिपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेवा। జై గురు. ప్రభాత సేవ రచన జోష్యుల జనని గారు. ప్రభాత సేవా జయరే ఓ భక్తులారా, ప్రభాత సేవా జయరే. ప్రభాత వేళ ఎందు ప్రభువును లేవాదీసి కాలకృత్యములు తీర్చి కరుణించుమని వేడ ప్రభాత సేవా జయరే. మేలు కొమ్మని వేడరే ఓ భక్తులారా, మేలైన పాట పాడరే. మేలు కొమ్మని వేడి మేలైన పాట పాడి, మేలు కొమ్మని వేడి మేలైన పాట పాడి, సాలగాను తీల్చి సాష్టంగ పడను రారే ప్రభాత సేవా జయరే. పాదంబులను గడుగరే ఆ పైన ప్రభునకు
రక్తములను గడుగరే మోదంబు తోడ ప్రభుని మోము ప్రక్షాళనిచ్చే మోదంబు తోడ ప్రభుని మోము ప్రక్షాళనిచ్చే పాదులే నట్టి ఎరుక ప్రభుని పాదాల నుంచ ప్రభాత సేవా జయరే స్నానానుష్ఠానమివ్వరే సద్గురునికి పుడే జరియంతు దుస్తులివ్వరే స్నానానుష్ఠానమిచ్చి జరియంచు దుస్తులిచ్చి స్నానానుష్ఠానమిచ్చి జరియంచు దుస్తులిచ్చి భూషణాదుల బెట్టి మోసం పూయరుక వీడి ప్రభాత సేవా జయరే మల్లె ముల్లలు పువ్వులు మందార మాలతి పొగడ గన్నేరు పువ్వులు కొల్లగా తెచ్చి స్వామికి కోటి పూజలు చేసి కొల్లగా తెచ్చి స్వామికి కోటి పూజలు చేసి యుల్లమల రాగమనము మళ్ళీ పుట్టగా పోమని ప్రభాత సేవా జయరే ధూపదీపములివ్వరే సద్గురుని సద్భక్తి ఎరుక తాంబూలములనుంచరే ధూపదీపములిచ్చి తుచ్చం పూయరుక వీడి ధూపదీపములిచ్చి తుచ్చం పూయరుక వీడి కోపతాపముల బాసి కోర్కెలన్నీయు వీడ ప్రభాత సేవా జయరే నైవేద్యమూలనివ్వరే మా ప్రభునాకి పుడే నానా ఫలమూలనివ్వరే నైవేద్యమూలనిచ్చి నానా పలహారమిచ్చి నైవేద్యమూలనిచ్చి నానా పలహారమిచ్చి పానీయమూలనిచ్చి పాటలు పాడరండు ప్రభాత సేవా జయరే పీల్కన వాసుడితడే ఆచార్యులైన లక్ష్మణ దేశికేంద్రులే దాసుడైనట్టి జననికి ఆశలు కోసివేసి దాసుడైనట్టి జననికి ఆశలు కోసివేసి నాశారగితునకి పుడే హారతులివ్వరండు ప్రభాత సేవా జయరే ఓ భక్తులారా ప్రభాత సేవా జయరే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు జై గురన్న జై గురమ్మ జై గురు జై గురు అందరికి జై గురు జై గురమ్మ జై గురు శిష్య వినుము నేననుచు ఎరిగే
తనువందున లేక బయలు అంతటా నిండి ఉన్నది. అంటే గురు సూచనచే బయలున్న విధము ఎరిగితే ఈ తనువును విడనాడుము. ఆ ఎరిగితే ఈ తనువు అనేది ఎరుకే కాబట్టి ఇది దీంట్లో లేదు, అంతటా నిండి ఉన్నది అదే తప్ప ఈ తనువులు, ఈ కనపడేటువంటి దృశ్య నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము, ప్రకృతి అన్నీ కనపడుతున్నవన్నీ లేదా తెలియబడుతున్న ప్రతి అంశము ఎరుకేనని గుర్తెరుగు. ఈ తనువును విడనాడు, ఇక అంతే చాలు. నీకు అనుమానం ఉంటే దీక్షితీయం చూడు. నీకేమైనా అనుమానం ఉంటే మళ్ళీ దీక్షితీయము శివరామ దీక్షితుల వారు చెప్పేది మళ్ళా ఒకసారి చూడు. వివరణ ఇచ్చారు. నేననుచు ఎరిగే తనువందున లేక బయలు అంతటా నిండి ఉన్నది అని అనగా, నేననుచు ఎరిగే తనువు బయలందున లేక, ఆ నేనని ఎరిగేటటువంటి తనువు ఆ బయలులో లేక బయలే అంతటా నిండి ఉన్నది అని ఎరగవలను. అనగా తనువులు లేవని అర్థం. ఈ తనువులు కానీ తనువులు ఉన్నటువంటి బ్రహ్మాండంగా భావిస్తున్నదంతా కూడా కళలో జరుగుతున్నటువంటి అంశంగా వచ్చింది, మళ్ళీ పోతుంది. ఎప్పటికీ స్వతసిద్ధంగా ఏ పరిణామకారం లేకుండా ఏర్పాటు చేయడానికంటే ఏర్పాటు ఎవరు చేసింది కాదు, స్వతసిద్ధమై ఉన్నటువంటి స్వయంభూగా ఉన్నటువంటిది అది ఎప్పటికీ ఉండనే ఉంది. దేహములను తెలియని బయలు అది. దేహిని తెలియదు, దేహాన్ని తెలియదు. ఈ తెలుసుకుంటున్న దేహాన్నే కాక బ్రహ్మాండాన్ని మళ్ళీ బయలును కూడా విచారించి ఈ ఎరుక లేనిదే అది ఎప్పటికీ ఉన్నదని చెప్పి దాని గురించి తెలియండేది కూడా ఈ ఎరుకే. అది తన మూలం బయలు తెలియనటువంటి బయలు మూలం నెరిగి, బయలు యొక్క మూలం ఏమిటి, బయలుకు మూలం ఉండడానికి ఓ చోట పుట్టిందని కానీ ఓ చోట పోతుందని కానీ ఆది మధ్యాంతరం లేకుండా ఎప్పటికీ ఉంది. కాలాతీతమై ఉంది. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో, పలానా కాలంలో అనేది లేకుండా ఎప్పటికీ ఉంది. అది ఎరిగిన ఎరుకను వదిలిండు. దాన్ని ఎరిగి ఈ ఎరిగిండే ఎరుక ఏదైతే ఉన్నదో దీంతోనే తెలియబడింది, కానీ తెలియబడే వరకు దీని ద్వారా తెలుసుకో, విచారించుకో. గమ్యం చేరే వరకు చీకట్లో టార్చ్ లైట్ లాగో దీపంలాగో ఏ విధంగా వాడతావో అక్కడికి చేరే వరకు, ఆ విధంగా ఈ విచారణ అంతా ఎరుక చేత నీ లక్ష్యం చేరే వరకు ఈ దీపం తెలియబడిన తర్వాత ఇంకా అది కూడా దాంతో అవసరం లేదు. ఇంకా నీకు చీకటి వెలుతురు లేవు, నీకు దీపం అవసరము లేదు, రెండు పోయినాయి. అజ్ఞానం అనే చీకటి వదలడానికి జ్ఞానం అనే దీపాన్ని తీసుకున్నావు. ఇంకా అవసరం లేనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత ఇంకా దాంతో పని లేదు. కాబట్టి ఆ ఎరుకను వదిలి ఉండవు. ఆ ఎరుకే ఇదంతా విచారణ చేసింది, బయలు ఏ విచారణ చేయలే. కాబట్టి దేహాలుగా ఉన్నది కానీ, బ్రహ్మాండంగా ఉన్నది కానీ అంతా కళలో వచ్చినటువంటివి శరీరాల్లాగే, కళలో వచ్చినటువంటి అంశాలలాగే, ప్రపంచంలాగే ఉంది అంతే. ఈ బట్టబయలును భూమిగాను, దేహము దేహిలను చెట్టు విత్తుగాను భావించి చూడుము. ఈ బట్టబయలును భూమిగా, బట్టబయలుగా ఉన్నది అంటే భూమికి మళ్ళీ ఆకారము, కొన్ని లక్షణాలు ఉన్నాయి దానికి. కానీ అది కదలకున్నట్టుగా మనకైతే అది మొత్తంగా కదులుతున్న సంగతి ఏమో పరోక్షంలో అది కదులుతోంది, యావత్ భూమి కదులుతోంది. కానీ మనమున్న ప్రదేశంలో కూర్చొని చూస్తే అది కదలనట్టుగా, స్థిరంగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ భూమి. అట్లా ఈ బట్టబయలును ఆ భూమిగా చూడు. దేహము దేహిలను చెట్టు విత్తుగా చూడు. దేహమేమో ఈ చెట్టు, ఈ చెట్టులో ఉన్నటువంటిది ఏది విత్తనంగా ఉన్నది, దేహి అనేటువంటి ఎరుకే. అదే విత్తనంగా పనిచేస్తోంది, ఎందుకంటే అదే సంకల్పిస్తోంది, అదే సర్వమును కల్పిస్తోంది, దాంట్లోనే ఉంది. అదే కర్మను చేస్తోంది, దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు కలగజేస్తోంది, అన్నీ అదే. కాబట్టి ఈ భూమి బట్టబయలు ఏ విధంగా ఉంటే అట్లా ఊరికే ఉంది అనుకో.
దాంట్లోకి ఎప్పుడైతే ఈ విత్తనం వేసావో చెట్టు వచ్చింది, చెట్టు మళ్ళా విత్తనం, చెట్టు మళ్ళా విత్తనం, విత్తనం మళ్ళా చెట్టు చేసుకుంటూ ఉంది. కాబట్టి దేహమేమో చెట్టుగాను, దాంట్లో ఉన్నటువంటి సంకల్పించి సర్వమును సృష్టిస్తున్నటువంటి ఎరుక అనే దేహిగా ఉన్నటువంటిది విత్తుగాను భావించు. అట్టే బ్రహ్మాండానికి కూడా, బ్రహ్మాండం అనే దానికి ఈశ్వరుడు అనేటువంటి సర్వాత్మగా ఉన్నటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి గురితెరిగే చైతన్యం అనేది ఈశ్వరుడుగాను, అక్కడ అది విత్తనంగాను ఉంది. ఈ బ్రహ్మాండం అనేటువంటి పంచభూతాత్మకమైనటువంటి సర్వము కూడా ఆ దేహంగా ఉంది. సమిష్టి పరమాత్మ యొక్క దేహంగా ఉన్నది అని దాన్ని భావించి చూడము. ఇట్లు భావించి చూచి ఎరుక రూపమైనటువంటి దేహీ దేహములను వదిలి ఉండము. కాబట్టి ఇట్లా భావించిన తర్వాత ఎరుక రూపంలో ఏవైతే ఉన్నాయో దేహిగా, అంటే నీలో గుర్తెరిగి నీలో మాట్లాడుతుంది, నేనంటున్నది, సర్వమును అంటున్నది, వింటున్నది, కంటున్నది అన్నీ అదే. ఆ గుర్తెరిగే ఎరుకే దేహి. ఇక దేహం అంటావా, చెట్టు, అది విత్తనంగాను ఇది చెట్టుగాను ఉంది. శరీరం అవయవాలతో కూడుకొని ఉంది. కాబట్టి ఈ రెండింటిని వదిలి ఉండవు నువ్వు. రెండింటిని వదలమంటే శరీరం ప్రాణం పోయే వరకు పోదు. ప్రాణం ఉన్నంత కాలం శరీరం ఉంది, దాంట్లో గుర్తెరిగేది ఉంది. ఉన్నప్పటికీ కూడా దానితో వ్యవహరిస్తూ దానితోనే చేస్తున్నప్పటికీ అవంతకవే జరుగుతున్నటువంటి కర్మలను కానీ, అవంతకవే జరుగుతున్నటువంటి విషయాదుల్లో కానీ అన్నీ చూస్తూ ఉన్నప్పటికీ నువ్వు ఏ విధంగా ఉండాలి? కలలో ఉన్నవాడు కల మేల్కొంటానే కల లేదని ఏ విధంగా అయిందో, జాగ్రత్తలో జరుగుతున్నదంతా గురి మెలకువ చేత జరుగుతున్నటువంటి కలగా భావించి ఉండాలి. ఆ ఎరుక రూపమైన దేహీ దేహములతో మళ్ళీ సంకల్పించుకుంటూ మళ్ళీ ఆ విధమైనటువంటి ఎరుక సంబంధిత కోరికల్ని కంటూ భ్రాంతుల్ని పెట్టుకోకుండా ఉండుము. ఆ భ్రాంతులన్నీ వదిలి ఉండుము. ఆ భ్రాంతులన్నీ దేనికి ఉన్నాయంటే ఏ దేహ అయితే భావిస్తుందో దానికే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆ భ్రాంతులన్నీ గురువుగారే విచారణలో భాగంగా వచ్చిన తర్వాత ఇంకా దేహీ దేహంలో వదిలే చాటుకు వచ్చిన తర్వాత ఇంకా ఏ భ్రాంతిలోనూ నువ్వు ఉండవు. అంతా కలగాలే భావించేటువంటి స్థితిలో ఉంటావు. అప్పుడు బట్టబయలే భూమి వలె స్వతసిద్ధమై నిలిచి ఉండను. ఆ బట్టబయలు అనేది మాత్రమే ఉంటుంది. నువ్వు దేహీ దేహములు రెండు భావించకుండా ఉంటే ఆ బట్టబయలే ఉంది. అంతటా నిండి ఉన్నటువంటి స్థిరంగా ఎక్కడ చూసినా సర్వవ్యాప్తమైంది. దాంట్లోనే బ్రహ్మాండం అంతా ఉన్నప్పటికీ అది ఏ విధంగానూ దీని గురించి పట్టించుకోని స్థితిలో ఉన్నది. ఆ ఉన్నది అంటే అది ఎప్పుడైనా కానీ నేను ఉన్నదని కానీ, అది ఉన్నదని కానీ, ఇది ఉన్నదని కానీ గుర్తించే స్థితిలో లేదు. గాఢ నిద్రావస్థలోను, మరణావస్థలోను, మూర్ఛ స్థితిలో ఏ విధంగా గుర్తిరిగే చైతన్యం దేనిని గుర్తించిన స్థితిలో ఉన్నదో, బయలు దేనిని గుర్తించే స్థితిలో ఉండదు. బయలు ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి ఎరుక కలిగినటువంటి ఎరుకలేకి నువ్వు మళ్ళీ ఎరుకలేకి వస్తేనే నీకు ఎరుకలో కనబడుతున్నటువంటి ప్రపంచం కానీ, ఎరుకలో కదులుతున్నటువంటి సర్వవ్యాప్తమైనవన్నీ కూడా బ్రహ్మాండం అంతా నీకు కనపడుతూ ఉంది నువ్వు ఎరుకలో ఉన్నంతసేపే. కాబట్టి నువ్వు ఎరుక దేహాలను రెండింటినీ వదిలి ఉండము అంటే ఆ విధమైనటువంటి నిద్రాస్థితిలో ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా అవన్నీ కళలో జరుగుతున్నటువంటిగా ఉంటే అప్పుడు బట్టబయలు ఎట్లాగో స్వతసిద్ధమైనది. నువ్వు దీన్ని వదిలితే చాలు. ఇక 146 కంద పద్యం చెప్తున్నాడు. ఏ పరిపూర్ణం మేనికిలో లోపల వెలుపల నిండియుండు లోపం లేకను, ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలుపల నిండియుండు లోపం లేకను. ఈ పరిపూర్ణ బోధచే పై ప్రపంచ శరీరమును నీవు వదిలియుండుము. ఇవి రెండూ లేనివే. ఏ పరిపూర్ణమైతే మనం చెప్తున్నటువంటి బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణము అంటే అంతటా ఉన్నది అనే దానికోసం అదే బయలుకు పరిపూర్ణం అనే పేరు. ఏ పరిపూర్ణమైతే మేనికి లోపల అంటే శరీరం లోపల కానీ, శరీరం బయట కానీ సర్వత్రా ఎక్కడ లోపం లేకుండా ఇక్కడ అక్కడ అనడానికి ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నదో ఆ పరిపూర్ణమే జగతికి లోపల జగతికి వెలుపల కూడా ఉంది. నీలోనే, నీ దేహంలోను, నీ దేహం బయట, నీలో లోపల బయట అనేది లేకుండా సర్వత్రా ఈ జగతి లోపల అంతటా కూడా
వెలుపల లోపల నిండి ఉండి లోపం అనేది లేక ఈ పరిపూర్ణ బోధచే పై ప్రపంచ శరీరమును నీ వదిలి ఉండుము. పైన చెప్పినటువంటి ప్రపంచం అనేదాన్ని కానీ దాంట్లో కనపడతాండే దృశ్యాలన్నింటినీ వదిలి శరీరాన్ని కానీ శరీరంలో గుర్తెరుగుతున్నది ఒకటి ఉంది కదా, దానివల్లనే ఈ సర్వమును గుర్తెరుగుతున్నటువంటిది. ఆ అన్నిటినీ వదిలి ఉండుము. ఇవి రెండు లేనివే. పైన చెప్పినటువంటి ప్రపంచము శరీరములు అనేటివి లేనివే. లేని కళ ఒకటి ఏర్పడింది. ఆ లేని కళ ఏర్పడతానే నీవు వచ్చినావు. ఆ కళలోంచి ఆ కళ కంటూనే ఉన్నావు. నిద్రలో కళ మేల్కుంటానే లేకపోయినట్టు నీకుగానే తెలిసినట్టు గురువాక్యం చేత ఈ కళ వీడితే, పగలు జరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి ఈ కళను వీడితే గురువాక్యం చేత ఆ రెండు లేనివే. ఆ రెండు మొత్తం సృష్టి అంతా అంతమైనప్పుడు అంతమైపోతాయి. ఏ జీవి ఉండదు. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు పునఃసృష్టిగా అన్నీ వస్తాయి. అంతే తప్ప ఆ రెండు లేనివేననేది గుర్తిరిగి నీవు శరీర జగత్తులన్నింటినీ వదిలి ఉండు. ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను తామరచుట. ఈ ఎరుక మరపులను ఎరుగనిదే బయలు. ఈ పరిపూర్ణ బోధచే ఎరుక మరపులను ఎరుక చేయవేయడము. ఈ విధంగా ఎరుకలు బయలును ఎరిగి ఎగిరిపోయిన పెదప పై మాట ఎరిగేదెవరు అనేటువంటిది ఇంతకుముందు కూడా వచ్చింది అనేక సార్లు. ఎరుకనగా ఎరిగేటిది. ఎరుక అంటే ఏంది? ఎరిగేటిది. ఏమిటి ఎరుగుతుంది? అన్నింటి సర్వమును ఎరుగుతున్నది ఎరికే. బయలు ఎప్పుడూ ఎరగదు. నీ కంటికి కనపడుతున్నదని కానీ కంటికి కనపడకపోయినప్పటికీ భావనలో ఊహాత్మకంగా ప్రతిదాన్ని విచారించగలిగినటువంటి, ఎక్కడ ఉన్నప్పటికీ దాని గురించి ఆలోచించగలిగినటువంటి, ఊహించగలిగినటువంటి స్థితిలో ఉంటుంది ఎరుక అనేది. ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను తామరచుట. ఈ ఎరుక అనేది తనను తాను మర్చిపోతుంది. దాన్ని అదే మరుపు. ఎరుకనగా అన్నిటినీ తెలుసుకునేది. ఏదైతే అన్నిటినీ తెలుసుకుంటుందో అది ఒక్కొక్కసారి తనను కూడా తాను మర్చిపోతుంది. మరుపులో ఉండడం, పరధ్యానంగా మరుపులో ఉంటే ఒక్కోసారి సమాజ స్థితిలో ఉండడం, ఒక్కోసారి నిద్రావస్థలో అయితే మొత్తం పని చేయకుండా చైతన్యం సంభరించి ఉందనుకోండి. కాబట్టి ఈ ఎరుక అనేది మెలకువలో ఉండగా కూడా మరుపు అనేది దానికి సహజం. నిద్రపోయినప్పుడో ఎప్పుడో సమాస్థితిలో ఉన్నప్పుడే కాదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా ఎరుక అనేదానికి మరుపు సహజంగా ఉన్నది. ఓ నిమిషం ఏదైనా అన్ని అంశాలు మర్చిపోయినటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనసులో. ఆ స్థితి అది మరుపు. ఎరుకనగా ఎరిగేది మరుపు అనగా తనను తాను మరిచేది. ఈ ఎరుక మరుపులను ఎరగనిదే బయలు. ఈ ఎరుకను ఎరగదు, తెలుసుకుంటా అన్నటువంటి దాన్ని ఎరగదు. తనను తానే మర్చిపోతున్నటువంటి ఎరుకను కూడా బయలు ఎరగదు. బయలు స్వతసిద్ధంగా ఎట్లుండింది అట్లే ఉంటుంది. ఏ రకమైనటువంటి కదలికలు లేవు, ఏ రకమైన మార్పులు లేవు, దేనిని గుర్తించే స్థితి లేదు. గుర్తించింది అనుకో, గుర్తిస్తే చైతన్యం అయిపోయిండేది అది. కాబట్టి దాంట్లో చైతన్యమే లేదు కాబట్టి గుర్తించేదే లేదు. బయలు స్వరూపం కాబట్టి తనలోనే బ్రహ్మాండం అంతా ఉన్నప్పటికీ దేనిని అది గుర్తించదు. ఈ పరిపూర్ణ బోధచే ఎరుక మరుపులను ఎరుకచే వీడుము. ఈ పరిపూర్ణ బోధ చేత ఎరుక అంటే ఏమిటి, మరపు ఏమిటి, తర్వాత ఈ సృష్టికి కారణమైన దాన్నేమో సాంఖ్యం ద్వారా ఏర్పడిన తత్వాన్నంతా తెలుసుకున్నావు. అదేమో ప్రాథమికంగా నిన్ను నీవు ఎరగాలి కాబట్టి నేనంటే ఏమిటి, మాట్లాడుతున్నదా, నేనంటే శరీరంగా ఉన్నదా, జడంగా ఉండి నామరూపాత్మకంగా అద్దంలో చూసుకుంటే కనపడుతున్న నా శరీరమా, నేనంటే మరి నాలో ఏది చైతన్యంగా ఉండి ఏది సర్వమును గుర్తించి ఏది మాట్లాడుతోంది, ఏది చేస్తోంది, ఏది వివరిస్తోంది, సర్వమును ఏదైతే తిరుగుతోందో అది. దాని కొరకు అది నేను నా స్వరూపం ఆత్మస్వరూపంగా ఉన్నానని తెలియబడేకి ఆ విచారణ అంతా చేస్తుంది. అట్లే ఈ ఎరుక పరిపూర్ణ బోధ విచారణలోకి వచ్చిన తర్వాత అవన్నీ సాధకుడుగా ఉన్న స్థాయిలో విచారించేది పోయిన తర్వాత
ఈ బ్రహ్మాండాన్ని దీంట్లో కల్పిస్తున్నటువంటి ఈ ఎరుకనే విచారించాలి. ఏ సుదీర్ఘంగా విచారించేదంతా ఎరుకనే. ఎరుక చేత తెలియబడుతున్న దాన్నే. తెలియబడకుండా ఎరుక చేత తెలియబడకుండా ఉన్నది ఎప్పటికీ ఒకే రకంగా ఉంది. ఈ ఎరుకను మరపుల్ని రెండింటిని ఎరగదు. అది ఎరగనటువంటి బయలు. అది ఎరుకను మరపును ఎరగని బయలు ఎట్లా ఉందో అట్లాగే ఉంది. కాబట్టి ఈ పరిపూర్ణ బోధ చేత ఎరుక మరపులను నీవే ఎరుక చేత వీడము. గురువాక్యం చేత గురువు చెప్పిండిదేమో విచారణ చేసినటువంటి దాని యొక్క లక్ష్యం అంతా ఏమిటంటే గురువాక్యం చేత ఎరుకను, ఏ ఎరుక అయితే అన్నిటినీ గుర్తు తిరుగుతుందో ఆ ఎరుకను మరపులు రెండింటినీ వీడుము. దాన్ని కూడా ఎరుకచే వీడుము. అవి వీడాల్సింది కూడా ఈ ఎరుకతో కనుక్కొనే అది వీడాలి. ఎరుకే అన్నీ కాబట్టి, ఎరుకే కలగంటున్నది కాబట్టి, కళ ఏ విధంగా కళలోంచి మెలకువలేకొచ్చావో గురువాక్యం చేత ఈ ఎరుకను వీడి ఉండు. ఈ విధంగా ఎరుక బయలును ఎరిగి ఎగిరిపోయిన పిదప. ఈ విధంగా ఎరుక అనేది బయలుని ఎరిగి, ఆ బయలు అనేది ఉంది, బయలే ఎప్పటికీ ఉన్నది, మధ్యలో వచ్చింది. నాలాగా అనేక మంది కోట్ల మంది సృష్టి ప్రారంభం నుంచి వస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ జగత్తులు పోయినాయి, యుగాలు మారిపోయినాయి. మళ్ళీ యుగాలు కల్పాంతం ఏర్పడి మొత్తం కల్పం కూడా పోయింది. మళ్ళీ సృష్టి చేయాలనే కామన కలిగితేనే మళ్ళీ సృష్టి అనేది జరిగింది. దానికి కూడా కారణం మళ్ళీ ఆ సంకల్పం అనేటువంటి అది. కాబట్టి అది అన్నిటినీ కల్పిస్తున్నటువంటి అది ఎగిరిపోతే, ఆ బయలుని ఎరిగి ఆ ఎరుక అనేది ఎగిరిపోతే, ఎగిరిపోయిన పిదప ఈ ఎగిరిపోయిన పిద నువ్వు ఉన్నావు. మాట్లాడకుండా మాటలు లేనటువంటి స్థితిలోకి అయిపోయినావు. ఎరుగుతున్నటువంటి ఎరుకే, ఆ ఎరుకకు ఆశ్రయం ఇచ్చినటువంటి శరీరం అనేటువంటి తనువు, దాంట్లో ఉండేటువంటి గుర్తెరిగేది రెండూ పోయిన తర్వాత నువ్వేమో ఉండి చూస్తున్నప్పటికీ కూడా కళలోంచి మేలుకున్న ఒక్క క్షణంలోనే అంతవరకు వచ్చినటువంటి వస్తువులు, చేసినటువంటి పరిణామాలు, కలిగినటువంటి దుఃఖాలు, కలిగినటువంటి సుఖాలన్నీ నిమిషంలో ఎట్లా పోయినాయో, మేలుకొని ఉన్నప్పుడు జరుగుతున్నదంతా కూడాను భావన చేసి, గురువాక్యం చేత భావన చేసి, లేనివే జరుగుతున్నటువంటి కళలో జరుగుతున్న విషయాలుగా దీనితో తాదాత్మ్యం చెందకుండా నువ్వు వేడితే, ఇంకా అవన్నీ రెండూ పోయిన తర్వాత నువ్వు లేవు కాబట్టి, భావించేవాడే లేడు కాబట్టి, మౌన ముద్రా స్థితి అనేది వచ్చింటుంది. కాబట్టి ఆ మౌన ముద్రా స్థితిలో లేదు, మాట్లాడేది లేదు. ఆ రకమైన స్థితిలోకి వచ్చావు. ఆ పైన ఉండేటి దాని గురించి నీకు అవసరం లే. ఇంకా నేనని పలుకుతున్నది దేనికి, ఏది ఆశ్రయం ఇచ్చిందో ఆ శరీరము, ఆ శరీరాలని అనేకంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము, ఇదంతా లేనిదే, లేని యొక్క లేకనే తోచినటువంటి మాయ చేత తోచబడుతున్నటువంటి కళ అని భావించి ఎరిగితే, బయలును ఎరిగిన తర్వాత ఎరుక ఎగిరిపోయిన తర్వాత పై మాట ఎరిగేది ఎవరు? ఇంకా పై మాట మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఆ చెప్పినటువంటి గురువు ఆల్రెడీ రహితుడు. నిన్ను రహితం చేయడం కోసం లేనెరుకలోకి వచ్చి చెప్పి నేను రహితం చేశాడు. ఇద్దరు లేనటువంటి స్థితిలో అయిపోయారు. కాబట్టి ఎరుక దాన్ని ఎరిగిన తర్వాత, బయలుని ఎరిగిన తర్వాత ఎరుకే ఉండదు. ఎరుకతో వచ్చిన శరీరము, ఎరుకతో వచ్చినటువంటి సర్వప్రపంచము లేదు. శిష్య, శ్రీ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ గ్రంథమునందు బోధించిన రీతిగా అంతటా నిండి ఉన్నటువంటి బయలును ఊహతో ఎరిగి భావన చేస్తే బయలే అంతటా నిండి నిబిడీకృతమై కనిపించును. అయితే ఆ బయలును నేను తెలిసి తిని అని అనబోకము. ఎందుచేతనగా అంతటా నిండి ఉన్నటువంటి బయలందు ఎరుకకు దూరుటకు మూలము కానీ సందు కానీ లేదు. కనుకనే నేను అనే ఎరుకే ఉల్లక్కి, ఆ నేననే ఎరుకే అంతటా నిండి ఉన్నటువంటి బయలును భావన చేసి ఆ బయలందు తనకు మూలం లేదని ఎరిగినచో తాను లేకుండా పోవు. కాబట్టి ఎరుక లేకపోవడమే, ఎరుక రహితం కావడమే పరిపూర్ణాన్ని గుర్తెరగడం. ఎరుక రహితం కావాలి అంటే ఎరుక లేనిది, నిజానికి అది ఉన్నది బయలు మాత్రమే. అది అప్పటికీ ఇది లేకపోయినప్పటికీ, బ్రహ్మాండం సృష్టి కాకపోయినప్పటికీ ఉన్నదని
భాగవత కృష్ణప్రభులు వారి ఆ కందార్థ గ్రంథాల్లో బోధించిన రీతిగా అంతటా నిండి ఉన్న బయలును ఊహతోనే ఎరిగి భావన చేస్తే బయలే అంతటా నిండి నిబిడీకృతమై కనిపించును. ఆ బయలే ఉన్నది. ఇదంతా లేనప్పుడు ఏ విధంగా శూన్యమైపోతే ఒక్కసారిగా ఉత్తది ఏ విధంగా ఉంటుందో ఆ ఉత్తగా ఉన్నటువంటి ఉత్తబట్ట బయలే అంతటా నిండి ఉన్నది అనేది తెలియబడుతుంది. కనిపించడం అంటే నిజానికి కంటికి కనపడేది కాదు. అది ఊహించే ఊహ చేత ఊహతో ఎరిగి భావన చేస్తే అన్నారు. అయితే ఆ బయలును నేను తెలిసి తిని అనబోకమని ఎందుకన్నారు అంటే, నేను తెలిసి తిని నాకు తెలియబడింది అని చెప్పేకి నీవు అనేది రహితమైన తర్వాత కదా నీకు. నేను రహితమైతేనే నేనులో ఉండి పలుకుతున్నది లేనిదేనని, నేనులో ఉండి పలుకుతున్నదే సంకల్పించి సర్వజగత్తును గుర్తెరుగుతున్నదని గమనించి అది లేకుండా పోయిన తర్వాత నేను తెలిసి తిననేవాడు ఎవడున్నారు? నేననే భావనే లేదు కదా. కాబట్టి నేను తెలిసి తిన అనబోకము ఎందుచేతనగా అంతటా నిండి ఉన్న బయలందు అంతటా నిండి ఉన్న బయలు ఒకటే మిగిలినప్పుడు నేనని భావించినది, నేనని గుర్తించినది, నేనని ఇంతకాలం అన్నది, జగత్తును గుర్తించింది అంతా కూడా ఎరికే కాబట్టి అది లేకుండా అయిపోయింది. తనకు స్థానం లేదని తెలిసిపోయి తాను లేకుండా పోయింది. తాను లేకుండా పోయిన తర్వాత మళ్ళీ చెప్పడానికి నాకు తెలిసిందని చెప్పడానికి మళ్ళీ ఎట్లుంటావు? కళ మేలుకొని తర్వాత కళలో విషయాలన్నీ జరిగిపోయినాయి. మెలకు వచ్చిన తర్వాత కళ లేదని తెలిసింది. కళ లేదని తెలిసిన తర్వాత కళలో పలానా వాడు వచ్చిండు, అయ్యో ఒక మాట చెప్పాల్సింది మర్చిపోతున్నాయి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు కళలేకపోయి చెప్పొద్దంతాలు అని అనుకొని ఒక్కసారి కళలేకపోతారా? మళ్ళా జరిగిపోయిన కళలేకి నేను ఆ కళలో నాతో ఒకడొచ్చి వాదించిండే, కళలోంచి మేలుకుంటానే వాదించినోడు లేడు, నువ్వు లేవు, కళే లేదు. ఒకవేళ అప్పుడు గుర్తొచ్చింది అనుకో, అయ్యో కళలో వాడు వాదించిండే, ఈ ఒక్క మాట చెప్పాల్సిందే మళ్ళీ పోయి చెప్తామని కూడా నువ్వు లేవు, కళే లేదు. అట్లే బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి బ్రహ్మాండంగా భావించబడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా కలవలే తోచినటువంటిదేను. ఆ కళలో నేనని ఏదైతే సంకల్పించి సర్వమును గుర్తెరుగుతోందో అదే బ్రహ్మాండాన్ని కల్పించింది, నిన్ను కల్పించింది. ఆ రెండింటినీ గుర్తెరిగే ఎరుకతోనే ఎరిగి అది లేనిదని ఎప్పటికీ ఉన్నటువంటి బయలులో ఆ బయలందు ఎరుక గుర్తెరిగి మళ్ళీ దాంట్లోకి దూరడానికి కానీ, దాంట్లో ఉండడానికి కానీ, చెప్పడానికి కానీ దాంట్లో ఏ స్థానము లేదు దీనికి. మొత్తం ఎరుగ్గా ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుకే ఉల్లక్కి బ్రహ్మాండం అంతా కూడా జరుగుతున్నటువంటి ఆ కళలో జరుగుతున్నటువంటి వస్తుమయ ప్రపంచంగా భావించి అది ఇది అన్నీ లేనివేనని ఉల్లక్కిని ఈ నేననే ఎరుకే అంతటా నిండి ఉన్నటువంటి బయలును భావన చేసింది అనుకో, ఇంకా ఆ బయలును తనకు మూలం లేదని ఎరిగినచో తాను లేకుండా పోతుంది. కాబట్టి మెలకువలోంచి కళలోంచి మేలుకున్నవాడు మళ్ళీ కళలోకి కానీ దాంట్లోకి పోయి గుర్తించి చెప్పడానికి కానీ నేనది అనడానికి వెనక్కి ఏ విధంగా పోలేడో, జాగ్రత్తలో జరుగుతున్న బ్రహ్మాండం అనేటువంటి కళ సర్వము కూడా ఆ కళ వంటిదే అని గురుమేలక చేత మేలుకున్న తరువాత ఎరుక సర్వమును సృష్టించింది. బ్రహ్మాండంతో సహా ఇందులోని ప్రాణులతో సహా సర్వమును కలగడానికి దాని యొక్క సంకల్పమే కారణము. కాబట్టి సంకల్పరహితమైతే దీన్ని సృష్టించడానికి కారణమైనది పోతుంది అని పోయిన తర్వాత, నువ్వు నేను జగత్తు అనేది లేకపోయిన తర్వాత మళ్ళీ నేను తెలిసితనని కానీ ఇంకోటి అని కానీ మాట మాట్లాడేవాడే లేడు. సర్వము దేహం ఉన్నప్పటికీ దేహంతో గుర్తెరిగే చైతన్యం ఉంటుంది కాబట్టి చూస్తా ఉన్నప్పటికీ దానితో భావించబోడు. దానిని ఏమి జరుగుతున్నప్పటికీ తాను చేయట్లేదనే ఉంటాడు. కర్మములు అవే జరుగుతూ ఉంటాయని తత్వం ఒకసారి మధ్యలో మన నెల కింద పెట్టింటిమే. ఆ తత్వంలో రీతిగా కర్మములు అవే జరుగుతుంటే చేసి తినేననుకోనేలా అవి జరుగుతున్నటువంటి దాంతో నేను చేస్తేనేటువంటి భావనతో లేకుండా ఉంటాడు. అవి ఏవో జరుగుతూ ఉంటే దాంట్లో ప్రవర్తిస్తూ ఉంటాడు, తనకు తాను గుర్తెరగకుండానే తన ఫలితాలు. అట్లా తాను లేకుండా పోయిన తర్వాత ఇంకేమీ లేదు, చెప్పేవాడు లేడు,
నాకు తెలిసిందనేది లేదు. పైన వివరించిన విధంగా సద్గురు సూచనచే సత్యమగు బట్టబయలును అసత్యంబగు ఎరుకను ఎరిగి, ఆ పై దాంట్లో వివరించిన విధంగా సద్గురువు యొక్క సూచన చేత ఎరిగితే మటుకు సత్యమగు బట్టబయలును, సత్యంగా ఉండేటువంటి ఎప్పటికీ సత్యంగా నిత్యంగా ఉన్నటువంటి బట్టబయలుని ఎరిగిన తర్వాత అసత్యంబగు ఎరుకను ఎరిగి, అసత్యంగా ఉన్నటువంటి కల వంటిది ఎరుకను ఎరిగి, కళలో వచ్చినటువంటి అనేకాలుగా కల్పించినటువంటివన్నీ కూడా సర్వద్వందములు లేనివి, ఈ ఎరుక చేతనే ఇవన్నీ కలిగినాయనేటువంటి అసత్యమైనటువంటి, ఒకసారి ఉండి ఒకసారి పోతుంది, లేకుండా సర్వ జగత్తు కూడా పోతుంది, నువ్వు ఉండే ఇవన్నీ కనపడుతున్నాయి, నువ్వు లేకపోతే ఏమీ లేదు అనేది అసత్యమైనటువంటి ఎరుకను ఎరిగి, ఇది తాత్కాలికంగా ఏర్పడిన కల వంటిదని, నిజానికి ఎప్పటికీ ఉండేది సత్యమైనటువంటి బట్టబయలు మాత్రమేనని అసత్యమైనటువంటి ఎరుకను ఎరిగి, ఎరుక సత్యము కాదని, ఎరుక ఎరగబడుతున్నటువంటి ఎరుకే అయినప్పటికీ, దృశ్య ప్రపంచంగా నీకు కనపడుతున్నప్పటికీ, దృశ్యాన్ని తొలగించుకుంటే దృశ్యము లేదు, దృశ్యానికి కారణమైన నువ్వు లేవు. కాబట్టి ఇది సత్యం కాదని, అదే సత్యమని గురువాక్యం చేత మేల్కొంటే నువ్వు, ఈ కళ అనేది లేదు, ఇది ఎప్పుడు సత్యమే కాదు, ఇది అసత్యమైనది, కేవలం కల్పితమైందని, ఉన్నది ఒక్క బయలేనని సత్యముగా నమ్మి ఉంటే చాలునన్న, ఉన్నది ఒక్క బయలేనని సత్యంగా నమ్మి ఉంటే, నువ్వు భావన చెందితే, నువ్వు భావన చెందడానికే ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు, ఇన్ని రకాలైన ఉపమానాలు, ఆ ఉపమానాల్లోంచి నీ సర్వభ్రాంతులను తొలగించడానికి ఉపయోగపడడానికే అవన్నీ చేశారు. ఇక అట్లా అంతకాలంగా చెప్పబడితే కానీ నువ్వు దృఢంగాలే, మాటికి జగత్తులోని విషయాలు వస్తున్నాయి, అందులోని సమస్యలు వస్తున్నాయి, అందులో ఉన్నటువంటి సర్వద్వందములు మాటికి గుర్తొచ్చే స్థితిలో ఉంటున్నావు. కాబట్టి ఇన్ని రకాలుగా ఇందుగా చెప్పినది ఎందుకంటే, ఏది సత్యమో దాన్ని నమ్మి ఉంటే చాలు, ఏది ఎప్పటికీ స్వతసిద్ధమై ఏ పరిణామ వికారములు లేకుండా, దేనిని సృష్టించకుండా, సృష్టి జరగడానికి కారణం కూడా కాకుండా, దీని జోలే లేకుండా ఏదైతే ఉన్నదో అది సత్యము నిత్యము. ఈ ఎరుకతో సృష్టించబడినటువంటి సర్వజగత్తు, ఎరుకతో వచ్చినటువంటి నీవు నేను, ఈ ఎరగబడుతున్నటువంటి ఎరుకంతా కూడా అసత్యమేనని, ఉన్నదొక్క బయలేనని నమ్మి ఉంటే చాలు. దానితోటి సాటి ఎవరన్నా, ఇంక వానితో అట్లుండే వానితోటి సాటి ఎవరన్నా, అట్లుండే వానితో మరొకరు సాటి లేరు. తాను రహితమైనటువంటి, తాను ఉన్నప్పటికీ, శరీరం ఉన్నప్పటికీ విదేహముక్తిని సాధించి తాను అశరీరుడుగా ఉన్నటువంటి వానితో సాటే లేడు ఇంకెవరు. శరీరం అనేది అందరికీ మిగతా ప్రపంచం వాళ్ళకి కనబడుతున్నప్పటికీ, ఆయన శరీరం ధరించి ఉన్నాడు నాలాంటి మనిషి అని కనబడినప్పటికీ, ఆయన అశరీర గురుమూర్తిగా సర్వవ్యాప్తమైనటువంటి బయలు స్వరూపుడుగా, ఏ కదలిక లేనటువంటి, ఏ వికారము చెందినటువంటి పరిపూర్ణుడుగా ఉంటాడు. ఇంకా అతనితో, కాబట్టి అటువంటి వానితో సాటి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఆ విధంగా పై రెండింటినీ ఎరిగి, ఈ రెండింటినీ ఎరుక అనేటువంటి సర్వకల్పనలు చేసినటువంటి సర్వానికి కారణమైనటువంటి ఎరుక, నీవు నేను అంటున్న ఎరుక, సర్వం నువ్వు గుర్తిస్తున్న ఎరుక, అది లేనిదేనని దీన్ని ఎరిగి, ఎప్పటికీ ఉండేటటువంటి బయలును కూడా ఆ రెండింటినీ ఎరిగి, నిత్యానిత్యములనే నిర్ణయం చేయక, నిత్యము అనిత్యము అని ఏది నిర్ణయం చేసావంటే, ఒకటి ఉందంటేనే రెండోది లేనిదని చెప్పావు. ఉన్నది లేనిది అని చెప్పడానికి ఎరుకే ఉపయోగపడింది. ఉన్నది లేనిదని నిర్ణయం చేసింది కూడా ఎరుకే. ఇది నిత్యము, ఇది నిత్యం కాదు, ఇది సత్యము, ఇది సత్యం కాదని నిర్ణయించింది కూడా ఎరుకే. కాబట్టి నిత్యానిత్యములనే నిర్ణయం చేసినప్పుడు ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది. రెండూ లేకుండా అయినప్పుడు నిత్యము అనిత్యం అనేటివి రెండూ లేవు. కాబట్టి నిత్యానిత్యములనే నిర్ణయం చేయక, తనను వీడి నిర్వాసన మౌన నిష్ట పొంది, తనను అంటే ఈ ఎరుగుతున్నటువంటి ఎరుకగా ఉన్నటువంటి దాన్ని వీడి, శరీరం ఉంది, శరీరం తనంతకు తానుగా ఏదైనా మాట్లాడుతుందే, జడ వస్తువుగానున్నది. ఏదైనా సరే, కూర్చొని ఉన్నటువంటి వాడు కూర్చొని ఉంటే, ఆ కూర్చున్న వానికి కలిగే కదలికలు కానీ, లేదంటే ఊరికే కూర్చున్నా కూడా మనసులో కలిగి, మనసు ఎక్కడెక్కడో పోతున్నటువంటి స్థితి మనసులో కలుగుతోంది కదా.
ఆ కలుగుతున్న దానికి ఆ కలుగుతున్నటువంటి దాన్ని వీడినాడంటే కల్పించేదంతా అదే, కలిగించేదంతా అదే. కాబట్టి మనసు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ నేననేటువంటి దాన్ని వీడి నిర్వాసన మౌన నిష్ట పొంది వాసనలు ఏవి తనలో కదలకుండా ఆ మౌన నిష్ట పొంది తనను వీడి అంటే తాను నేననేటువంటి దాన్ని వదిలి నిర్వాసన మౌన నిష్ట పొంది ఏ వాసనలు లేనటువంటి మౌన స్థితిని పొంది నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలన్నా. నిత్యుడై తానున్నాడే నిత్యుడై ఉన్నాడు. కానీ తనకేం తెలుసు, తాను పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలు స్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఈ జగత్తు కానీ నేను కానీ లేనని తెలుసుకొని నేనని భావిస్తున్న దాన్ని వదిలి ఆ భావనలో పరిపూర్ణం తప్ప మరేమీ లేదు, బయలుగా ఉన్నటువంటిది నేనేనని ఆ స్థితిలోకి తాను మార్పు చెందినాడనుకో, ఈ నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగేది పోయిన తర్వాత ఆ బయలు తప్ప ఇంకేమీ లేదు. తనలో ఏ భావన లేదు. నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉన్నాడు. నిర్వాసన ఏ వాసనలు లేకుండా దేనికి కారణంగా అన్నటువంటి బయలు ఏ విధంగా ఉన్నదో, దేనిని సృష్టించకుండా దేనిని భావించకుండా ఏ కళ కనకుండా ఏ కళకు కారణం కాకుండా ఉత్తగా ఎట్లుందో ఉత్తబట్ట బయలు ఉన్నట్టుగానే తాను కూడా నిర్వాసన మౌన నిష్ట పొంది నిత్యుడై ఉన్నప్పటికీ ఆ నిజబోధ తెలిసినాడు కాబట్టి నిజబోధ కలిగితే ఆ నిజబోధ ప్రవర్తన ప్రకారమే నడుచుకుంటే చాలన్నా. ఆ శిష్యునితోటి కూడా సాటి ఎవరన్నా, ఆ శిష్యుడు అట్లా అయిండే శిష్యుడు కూడా అట్లయితే ఆ స్థితిలో ఉండేటువంటి ఆ శిష్యునితోటి కూడా సాటి ఎవరు లేరు. నాకు చెప్పినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ గురువు నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉన్నటువంటి అటువంటి వానితో ఎవరు కూడా సాటి లేకుండా అని చెప్పారే, అట్లా ఈ శిష్యునికి కూడా శిష్యునితో కూడా సాటి ఎవరు లేరు. వాళ్ళిద్దరూ ఏకంగానే ఉన్నారు. వాళ్ళకు ఒక్కటే ఉంది, బయలు తప్ప మరేమీ లేదు వాళ్ళ దృష్టిలో. ఆ గురు శిష్యులు ఇద్దరి దృష్టిలో బయలే ఉన్నది. ఎప్పటికీ గుర్తెరుగుతున్నది, నీవు నేను అంటున్నది, బ్రహ్మాండాన్ని కల్పించినది, సర్వమును కల్పించింది మాయ చేత తోచబడుతోంది. ఈ కళ కూడా నేననేటువంటిది గుర్తెరగకుండా ఉన్నటువంటిది. గుర్తెరిగేది ఏ విధంగా గుర్తెరగకుండా అవుతుందో అట్లా అయినప్పుడు నేను ఎక్కడున్నా, నాకు కనబడే దృశ్య ప్రపంచం ఎక్కడుంది, భావనలు ఎక్కడున్నాయి. ఒకవేళ శరీరం కదలకపోయినప్పటికీ లోపల భావన చెందుతూ సర్వ కదలికలకు కారణమైనది ఎక్కడికి పోయింది, అప్పుడు లేకుండా అయింది. కాబట్టి ఆ స్థితిలో వాళ్ళిద్దరూ ఆ సర్వమును గుర్తెరుగుతున్నది, ఈ కదలికలను కలగజేస్తున్నది లేకుండా అయిపోయినప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటే చాలు. ఆ నిజబోధ తెలిసినటువంటి స్థితిలో నిజబోధ కలిగితే చాలన్న. ఆ శిష్యునితో మరెవరు సాటి లేరన్న. ఆ గురు శిష్యులు ఇద్దరితోనూ సాటి లేరు. అటువంటి గురువు అటువంటి శిష్యుడు అయితే. కాబట్టి ఇక కలమేల్క వివరణ మళ్ళీ వివరిస్తున్నాడు. అనేక సార్లు కలమేల్క వచ్చింది. దీంతో సాటిపరుచుకొని దీంతో మీ ఊహను ఇంకా ఊహించగలిగితే, ఈ కలమేల్కలు విచారించి ఊహించగలిగితే, ఆ అవస్థలను విచారించి మేల్కొనగలిగితే, దాంట్లో నుంచి మేల్కొన్న రీతిలో గురువాక్యం చేత మేల్కోగలిగితే, ఇది అనేక చోట్ల వచ్చినటువంటి ఉదాహరణ. కాబట్టి మీరు దీన్నే బాగా కలమేల్క వివరణ అనేది మళ్ళా 150 కందార్థం చెప్పినాడు ఇక్కడ. బయలందు తోచిన ఎరుకే కళ. బయలందు ఈ తోచినటువంటి ఎరుకే ఏదైతే తోచిందో అది మొదట ఏమి సంకల్పించిందో, వ్యక్తమై ప్రపంచాన్ని దాంట్లో ఉన్నటువంటివన్నీ కలిగిందో, ఆ కలిగిన దాంట్లో ఏది గుర్తెరుగుతుందో అది ఆ బయలులో కళే. నిద్రలో కళ వచ్చినట్లు మేల్కుంటానే కళ లేకుండా ఎట్లయిందో, ఈ బయలులో వచ్చినటువంటి ఈ కళను కళ అని ఎవరు చెప్పాలి? గురువాక్యం చేత విచారణ చేసినప్పుడు బయలులో ఉన్నటువంటి జాగ్రత్తగా జరుగుతున్నటువంటి ప్రపంచంగా జరుగుతున్న ఈ కళ నేను మేల్కొని చూసినప్పుడు కనపడుతోందిగా అని అనుకున్నప్పటికీ ఆ కళతో పోల్చుకొని ఆ కళ నిద్రలోంచి లేస్తానే వస్తువులు కానీ కళ కానీ లేకుండా అయిపోయినట్టు ఈ కళంతా విచారణ చేత నువ్వు తెలుసుకొని ఇది లేనెరుక చేత
లేకనే బయలందు తోచినటువంటి కళ. బయలే ఎప్పటికీ ఉండగా లేకనే తోచినటువంటి ఈ ఎరుక అనేటువంటి కళ వీడితే గురువాక్యం చేత అది లేనెరుక. లేనెరుక అదే, లేకుండానే వచ్చినటువంటి ఎరుక అదే. ఆ ఎరుకే అంతటా నిండి ఉన్న బయలును ఊహతో ఎరిగి ఆ ఎరుకే ఎరగాలి. ఈ విచారణ చేసిన వాడు ఎరగలుగుతాడు. లేదంటే ఎదురుగా ఉన్నటువంటివన్నీ కనబడుతున్నవన్నీ నిజంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ బయలు అనేది ఎప్పటికీ ఉన్నది. ఈ గుర్తెరుగుతున్న ఎరుకే లేకనే తోచినటువంటిదని అంతటా నిండి ఉన్న బయలును ఊహతో ఎరిగి భావన చేసి బయలందు తాలేనని ఎరుగుటయే ఎరుకకు మేల్క. ఈ బయలులో తాను లేనని ఎరుకుటయే ఆ కళ ఏమో మెలకు వస్తానే జరిగినటువంటిదన్నీ లేవని ఎట్లా గుర్తిస్తున్నాడో ఇది విచారణ చేత గుర్తించాల్సినటువంటి, గురువు చేత గుర్తించాల్సినటువంటి అంశం. బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రపంచము అనేది పుట్టడానికి కారణమైనటువంటిదే లేనిదని, నేనని ఏదైతే పలుకుతోందో అది లేనే లేదని ఎరుక చేత, ఆ ఎరుక లేనెరుక అనే దాని చేత ఎరగబడుతోంది తప్ప దాంట్లో దీనికి స్థానమే లేదని ఎరగడమే ఎరుకకు మేల్క. ఎరుకగా ఉన్నటువంటి తెలియబడుతున్నటువంటి తెలివికి మేల్క. ఆ తెలివి ఏదైతే గుర్తెరుగుతోందో అది లేనిదని ఎరగడమే మేల్క. ఎరుక ఈ రీతిగా తన మేల్క ఎరిగి, ఎరుక ఈ విధంగా తన మేల్క ఎరిగి అంటే నేనని భావిస్తున్నటువంటిది, నేను ఉన్నానని తలుస్తున్నది, సృష్టిని భావన చేస్తున్నది నిజానికి లేనిదని, ఎప్పటికీ ఉన్నది ఈ బ్రహ్మాండమంతా లేకుండా ఉన్నప్పటికీ స్వతసిద్ధంగా ఉండేటువంటి బయలు స్వరూపంగా ఉన్నదని, ఇది లేనిదని తెలుసుకోవడమే. ఆ రీతిగా ఎరిగి ఎగిరిపోయిన పిదప పరిపూర్ణం ఒక్కటియే. అట్లా నీవు లేకుండా అయిపోయిన తర్వాత నీకు జగత్తుతో పనే లేదు. జగత్తును భావిస్తున్న వాళ్ళు ఉండవచ్చు, మిగతా వాళ్ళంతా ప్రపంచాన్ని నమ్మిన వాళ్ళు ప్రపంచంలో ఉండొచ్చు. నీవు ఎవరైతే విచారణ చేశావో నీవు గనక ఆ మేల్కను గురుమేల్క చేత ఎరిగి ఈ జరుగుతున్నటువంటి ఎరుక లేనిదిగా భావించి ఎరుక లేకుండా అయిపోయిన తర్వాత పరిపూర్ణం ఒక్కటే స్వతసిద్ధమై నిలిచి ఉంటుంది. అటువంటి దాంట్లో నీవు లేవు, భావన చెందేవానివి లేవు. మిగతా దాంతో నీకు పలికేకి అవసరం లేదు, దాని గురించి ఆలోచించే అవసరము లేదు. ఆలోచన చేయగలిగే ఎరుకే నిజానికి లేనిది కలగంటోంది. అది బ్రహ్మాండం అనేటువంటి కళ, నేనున్నాననేటువంటి కళ, జగత్ అనేటువంటి కళ. ఇదంతా ఆ కళలో మేల్కొన్న వానికి ఇంకా కళే లేకుండా పోయింది. ఆ కళలో ఎట్లా పోయిందో అట్లా ఈ కళ గురువు మేల్క చేత పోయింది. పోయిన తర్వాత ఎప్పటికీ పరిపూర్ణమై స్వతసిద్ధమై నిలిచి ఉండును. ఆ పరిపూర్ణమునందు ఎరుక లేదు కావున, ఆ పరిపూర్ణంలో ఎరుక అనేదే లేదు కావున పరిపూర్ణం ఇట్లుండునని ఎరుగువారెవరు? ఎరుక లేకుండా, ఎరుగుతావునే కదా సర్వము గుర్తెరుగుతున్నావు, అన్నిటినీ తెలుసుకుంటున్నావు. ఆ ఎరుక లేకపోయిన పిదప ఆ పరిపూర్ణం ఇట్లుందని ఎరుగువారెవరు? ఈ విషయం ఎల్లవేళలా మనసుంది మరొకము. మనసుంది ఎల్లవేళలా పరిపూర్ణము తప్ప ఇదేమీ లేదు. ఇది లేనిది, ఇది లేకుండా ఉంటేనే, ఈ గుర్తెరిగేది లేకుండా ఉంటేనే అది మాత్రమే ఎప్పటికీ ఉన్నది. గుర్తెరిగేది ఉంటే గుర్తెరిగేదే సంకల్పము, గుర్తెరిగేదే గుర్తెరిగేదే బీజము, గుర్తెరిగేదే సర్వ జగత్తును సృష్టించింది, నిన్ను నన్ను బ్రహ్మాండాన్ని అంతటిని. కాబట్టి గుర్తెరిగేది నిజానికి లేనిదే. కళ ఏ విధంగా వచ్చిందో అట్లా మూలం లేకనే వచ్చింది. ఈ పరిణామాలు, ఈ వికారాలు, ఈ రకమైన తెలుసుకోవడాలు, తెలుసుకోకపోవడాలు, మరుపు చెందడాలు ఇవన్నీ బయలుకు లేవు. బయలు ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నది అని ఎరిగి ఇది లేకుండా పోయిన తర్వాత ఇట్లుండని పరిపూర్ణం ఇట్లుండని ఎరిగేవారే లేరు. ఇంకా ఎరిగేవారు ఎవరైతే ఈ విచారంలోకి రాకుండా, దాని విషయం తెలియకుండా జగత్ నిజమనే వాళ్ళు ఆ గుర్తెరిగే ఎరుకతోనే కర్మలు చేస్తూ ఉంటారు. ఆ గుర్తెరిగే ఎరుకతోనే ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి పునః శరీరాలని ధరిస్తూ ఉంటారు, ఉపాధి కలిగించుకుంటూ ఉంటారు, మళ్ళీ ఉపాధి పోగొట్టుకుంటూ ఉంటారు. అట్లా లక్షలాది కోట్లాది జన్మలను ఎత్తుతూ ఈ జగత్తు ఉన్నంతకాలము
భావించుకుంటూ ఆ జగత్తునే ఉన్నదని భావించుకుంటూ ఉంటారు. ఎవరైతే ఈ విధమైనటువంటి విచారణ చేత ఈ విధమైన విచారంతో పరిపూర్ణం ఎప్పటికీ బయలుగా ఏ రకమైనటువంటి దానికి కారణం కాకుండా ఉన్నది, కారణమైనది నేననేటువంటి ఎరుకే, ఈ నేననేటువంటి కారణమైనది పోగొడితే ఎప్పటికీ స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణం ఉంటుంది అని ఈ కళను ఎవరైతే ఈ కళలోంచి మేల్కొన్నారో, ఈ జరుగుతున్నటువంటి ప్రపంచం అనేటువంటి లేకనే తోచబడుతున్నటువంటి లేకుండానే తోచుతుంది. తోచింటే ఆ తోచిన దాంట్లో నేనున్నానని భ్రమసి ఆ తోచిన దాంట్లో వ్యవహారం చేస్తూ ఉన్నావు. నువ్వు తోచినది లేదు, నేను లేను, జరిగిందంతా కలలో జరుగుతోందనే భావనతో ఎప్పటికీ ఉన్నది పరిపూర్ణమని ఎరిగితే ఇంకా ఆ ఎరుక లేదు, ఆ ఎరిగేవారు లేరు. ఈ విషయం ఎల్లవేళలా మనసునందు మరవకు. మనసులో ఎప్పటికీ ఈ విషయం మరవకు. ఏ పని చేసి ఏ రకమైనటువంటి కదలికలు జరిగి ఉన్నప్పటికీ, కదలికలు జరిగినప్పుడల్లా, భావనల్లో కదలికలు జరిగినప్పుడల్లా, లేదా దేని పట్ల అయినటువంటి ఆకర్షితులైన వల్ల, లేదంటే ఏ విషయం పట్ల నువ్వు తాదాత్మ్యం చెంది దాంట్లోకి మళ్ళీ దిగిపోయి పడిపోయే విధంగా దాంట్లోకి పోకుండా ఎప్పటికీ ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో ఏ విధమైనటువంటి పరిణామ వికారములు జరిగినప్పటికీ అవి లేనివిగానే, కళలో జరుగుతున్నటువంటిగానే భావిస్తూ ప్రవర్తించండి. అది నిరంతరము మనసులో ఎల్లవేళలా మరుపు చెందకుండా ఉండడమే అది మరుపు చెందకుండా ఉండడమే గురువాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం ఎల్లవేళలా ఏ పనిలో ఉన్నప్పటికీ. కాబట్టి సద్గురు వాక్యమునకు ఎదురు చెప్పకు, సద్గురు వాక్యానికి మళ్ళీ ఎదురు చెప్పకు. నీకే అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని మళ్ళీ ఆ సద్గురువుకి చెప్తే ఆయనే నిన్ను నీ అనుమానాన్ని పక్కకు పడేసి ఆ పోయేటట్టు చేసి నీలో నివృత్తి చేసి నిన్ను భ్రాంతిరహితం చేస్తాడు. అంతే తప్ప అది గుర్తిరగలేక మళ్ళీ నువ్వు సద్గురు వాక్యానికి వ్యతిరేకంగా చెప్పొద్దు, ఎదురు మాట్లాడకు. ఏముందో నీ అనుమానాన్ని నువ్వు మళ్ళీ నివృత్తి కావాలంటే ఆ నివృత్తి చేసుకో సద్గురువు చేత. అంతే తప్ప అది నమ్మి ఉండాలి తప్ప దాని ఎదురు మాట్లాడే స్థితిలో ఉండకూడదు. ఇంకా 152వ కందార్థం చెప్తాను. శిష్య, అన్నము వలన పురుషుని యందు శుక్లం ఏర్పడును, రసం వలన స్త్రీ యందు శోణితం ఏర్పడును. ఓ శిష్య, అన్నం అనే పదార్థం అనేది మనం తింటూ ఉన్నాం. ఆ తింటున్నందువల్ల శరీరం అనేటువంటి స్థూల శరీరంగా ఉన్నటువంటి దానికి ఆకలి దప్పులు ఉన్నాయి కాబట్టి ఆ ఆకలి దప్పులు తీర్చుకోవడానికి అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం ఈ జగత్తులో. ఆ దానివల్ల ఆ తింటున్నటువంటి ఆహారంతో వృద్ధి చెందినటువంటి శరీరంలో శుక్లం ఏర్పడుతోంది పురుష శరీరాల్లో. అట్లాగే స్త్రీ శరీరాలు అనే దాంట్లో శోణితం అనేది ఏర్పడుతోంది, రసం వలన ఏర్పడుతుంది. రసం అనేటువంటి శరీరాలన్నింటిలోనూ రక్తం రూపంలో ఉన్నది కూడా రసమే. రసం అంటే జల రూపమైనటువంటి జలతత్వం. ఆ తత్వంతో శోణితం ఏర్పడుతుంది. ఈ రెంటి సంయోగం వలన ఎరుక కలిగినటువంటి మేను ఏర్పడుతోంది. ఆ రెండు సంయోగం చెందితే ఆ రెండింటిని, ఓ పురుష శరీరం ఓ స్త్రీ శరీరాన్ని వివాహం చేస్తే అవి రెండు శారీరకంగా కలిస్తే వాటిలో ఉత్పత్తి అయినటువంటి శుక్లం అనేది శోణితం అనేవి అవి రెండు కలిస్తే ఆ రెండింటి వల్ల మళ్ళా ఒక శరీరం అనేటువంటిది ఏర్పడి ఆ శరీరంలో మళ్ళా గుర్తెరుగుతున్నటువంటిది ఎరుక అనేటువంటి ఆ గుర్తెరిగే చైతన్యం ఏర్పడి ఆ ఎరుక కలిగిన మేను ఏర్పడింది. ఆ మేను అనగా తల్లిదండ్రుల అన్యోన్యత వలనే జన్మ కలిగిందని, తల్లిదండ్రుల్లో కలిగినటువంటి ఊహాత్మకమైనటువంటి కోరిక వలనే ఇది కలిగిందని, ఆ తల్లిదండ్రులు అబద్ధమే, ఈ దేహము అబద్ధమే, ఇది ఏ మూలం లేని గుర్తెరిగే శరీరము, ఈ మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే శరీరం అనే ఎరుకే వారికి ఊహ కలగడానికి కానీ, వారి కలయిక చేత ఏర్పడినటువంటి మూలం లేకుండానే గుర్తెరిగేటువంటి శరీరం ఏ విధంగా వచ్చి ఆ ఆవరణం అనేటువంటి ఆ పసిబిడ్డగా ఏర్పడిన పిండంలో చేరి మళ్ళీ గుర్తెరుగుతోందో, ఈ రెండూ కూడా కేవలము కలలో జరిగినటువంటి వాటిగా, కలలో జరిగిన దానికి ఏ విధంగా లేదో మెలకువలో ఆ విధంగా భావించి రెండూ అబద్ధమేనని
ఈ రెండూ కూడా ఆ దేహం ఆ కలిగినటువంటి నాకు తల్లిదండ్రుల వల్ల నా దేహం వచ్చింది అని నువ్వు ఉన్నంతసేపు నువ్వు ఎరుకతో భావించినంతసేపు అనుకుంటున్నావు. ఎరుక రహితమైన తర్వాత నీవు ఎక్కడున్నావు? నువ్వు లేవు. నీకు కారణమైనటువంటి తల్లిదండ్రులు లేరు. వారికి కారణమైనటువంటి అసలు ఈ జగత్తుకే కారణమైనటువంటి ఏ సంకల్పం సంకల్పించిందో జగత్తును కావడానికి మొదట్లో అది కూడా లేదు. అది రహితం చెందిన తర్వాత అది కూడా లేదు కదా. అది కూడా లేనప్పుడు ఈ గుర్తెరుగుతున్నటువంటి అది కానీ దానికి కారణమైనది కానీ స్థూలంగా కనపడే శరీరానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు కానీ వారికి మూలమైన వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆదిలో మూలం లేకనే ఏర్పడినటువంటి సృష్టికి కానీ ఏ దానికి మూలం లేదు. అవన్నీ నిజానికి లేనివే, అవన్నీ అబద్ధమైనటువంటివే. కాబట్టి ఈ మూలం లేనటువంటి ఈ దేహంగా మూలం లేని గుర్తెరిగే శరీరము కల్పించింది, ఇది అబద్ధమే. ఈ మూలం లేని దానినే నీవు నమ్మి ఉన్నావు కాబట్టి అన్నీ కూడా ఉన్నటువంటివి నీకు నిజాలుగా కనపడుతున్నాయి. నిజానికి ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించలేకుండా ఏదైతే నీకు కనపడి ఇది నిజమని నమ్మి ఉన్నావో అది నిజానికి లేనిది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అది ఒట్టిదే లేనిదే అనేటువంటి దాన్ని గుర్తెరగకుండా ఉన్నటువంటి స్థితిలో నుంచి దాన్ని గుర్తెరిగి అదే లేనిది ఏదైతే నిత్యము కనపడి సత్యంగా భావించి దాంట్లోనే నడుస్తున్నామో మనమందరము, అది నిజానికి అదే లేనిది. ఎప్పుడు కనపడకుండా భావించడానికి, ఊహించడానికి లేదా స్పర్శించడానికి ఏ విధంగానూ తెలియబట్టడానికి వీలు కాకుండా ఉన్నటువంటి బయలు కేవలం ఊహచే మాత్రమే, గురుమెలకువచే మాత్రమే తెలుసుకోగలిగినటువంటిది. అది మాత్రమే ఉన్నదని నీకు బోధపడితే అది తప్ప ఇదంతా లేనిదని, ఇదంతా ఎప్పటికీ లేదు. కాబట్టి ఇదంతా అబద్ధమైపోతుంది. దాన్ని గుర్తెరిగితే ఈ మూలం లేని దాన్నే నీవు నమ్మి ఉన్నావు కాబట్టి నీకు అది కనపడుతుంది. సద్గురు బోధ చేత పరిపూర్ణమే ఉన్నదని దాన్ని తెలుసుకొని లేనెరుకను ఎప్పుడూ లేనిదని, ఎప్పుడూ లేని దాంతోనే విచారణ చేశామని, ఆ విచారణ చేసి చూస్తే దానికే స్థానం లేదని, అది లేకనే కలిగిందని, మూలం లేదు దానికని తెలుసుకొని దాన్ని వీడితే విచారించిందంతా అదే. దాంతోనే విచారించావు. దాన్ని గనక నువ్వు నమ్మి గురువాక్యం నువ్వు నమ్మి ఉండి మూలం తేని దానిని ఎప్పుడైతే నువ్వు నమ్మి ఉన్నావో దాన్ని వదిలేయాలి. తెలియనంతకాలం భ్రాంతి చేత దాన్ని నమ్మి ఉన్నావు. నిజానికి అదే లేనిది ఏదైతే మన కంటికి కనపడదో, ఏదైతే గురువాక్యం చేత మాత్రమే ఎరగలమో అదే నిజానికి ఉన్నది. కనపడేదంతా లేనిది అని భావన చెందితే ఇక సద్గురు బోధ చేత పరిపూర్ణమే ఉన్నదని అంటే లేనరకు ఎప్పుడూ లేనిదని ఎరిగితే చాలు. ఇంకా చాలు. నువ్వు నీ శరీరం ఉన్నప్పటికీ నీ శరీరంలో గుర్తెరిగేది ఆ శరీరం చనిపోయే వరకు ఉంటుంది కాబట్టి కళ్ళెదురుగా ఏం జరుగుతున్నప్పటికీ, వ్యవహారములన్నీ జరుగుతున్నప్పటికీ, జరుగుతున్న ఓ నాటకంలో ఓ పాత్ర చరచరా మల్లాడుతుంటే, ఓ పాత్ర తన పనులను చేసి ఎంతో వేగంగా పోతుంటే, ఒక పాత్ర కోపంతో వ్యవహరిస్తుంటే, ఒక పాత్ర అయ్యో నా పిల్లలని భ్రమిస్తుంటే, ఒక పాత్ర ఇంకోటి చేస్తుంటే, ఓ పాత్ర నవ్వుతుంటే, ఓ పాత్ర దుఃఖం చెందుతుంటే, అనేక పాత్రలు అనేక ప్రపంచాలలో కలిగేటువంటి దానితో స్పందించి కలుగుతుంటే నువ్వు మాత్రం ఈ పాత్రలన్నీ జరుగుతున్నదంతా నాటకంగా భావించి నువ్వు అసలు నోరు వెప్పకుండా చూస్తున్నటువంటి దాని సర్వ జగత్తును నువ్వు ఎరిగి కూడా దాన్ని గురువాక్యం చేతి తెలుసుకొని ఈ ఎరుక అనేటువంటి నాటకాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి రహిత స్థితిలో ఉన్నావు. వాటి కంటితో చూస్తున్నప్పటికీ దానితో ఏమాత్రము తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉంటావు. అది ఎరిగినటువంటి వాడివి కాబట్టి జగత్ అనే నాటకాన్ని పాత్రల్లో వేసినటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఏడ్చి పొరలాడుతున్నప్పటికీ నీకు ఆ బాధ లేదు. వాళ్ళంతా నవ్వుతున్నప్పటికీ నీకు ఆ సంతోషం ఏ విధమైనటువంటిది లేదు. ఏ విధమైన సంకల్పం లేదు, ఏ విధమైనటువంటిది లేదు. కలుగుతున్న నాటకం అంతటినీ నీకు లేనిదని తెలిసిపోయింది కాబట్టి ఆ లేనిదని ఎవరైతే గురువాక్యం చేతి పోయినారో వాళ్ళకు ప్రపంచ నాటకంలో జరుగుతున్న రకరకాల వింతలతో పనే లేకుండా ప్రవర్తిస్తూ వాళ్ళు ఉంటారు. ఏ రకమైన దానితోనూ స్పందన లేకుండా ఉంటారు. కలుగుతున్నటువంటి వానికే అవన్నీ. కాబట్టి ఎరుక అనగా తత్వముల సమూహము. నీ మనసునందు గట్టిగా ఈ మాట మరొకం. ఎరుక అంటే
ఈ రకరకాలైనటువంటి తత్వాలు ఏవైతే కలుగుతున్నాయో, తత్వం అంటే ఓ సిద్ధాంతం కావచ్చు, ఓ భావన కావచ్చు, ఒక మార్గం కావచ్చు, ఏదైనప్పటికీ ఈ తత్వాలన్నీ కూడా, తత్వం అంటే ఈ గుణాలతో కూడి భావిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, దీని తత్వం ఇది, దాని తత్వం అది అని ఏవైతే అనుకుంటున్నావో, ఈ తత్వములన్నీ కూడా రకరకాలైనటువంటి సిద్ధాంతాలను చేసినటువంటి తత్వాలు కానీ, రకరకాలైనటువంటి బోధనలు కల్పించినవి కానీ, ఈ సర్వము కూడా ఎరుక చేత కల్పించబడినవే. ఎరుక చేత కల్పించబడిన తత్వముల యొక్క సమూహం ఇవన్నీ. కాబట్టి నీ మనసును గట్టిగా ఈ మాట మరవకుండా, ఈ కల్పిత జగత్తులో సృష్టించబడిన సర్వము కూడా ఎరుక చేత కల్పించబడిందే, ఎరుక చేత వచ్చినటువంటివే. ఈ తత్వములన్నీ కూడా ఎరుక కల్పించినవే. కాబట్టి నీ మనసులో ఆ మాట గట్టిగా మరవకుండా, ఉన్నది ఎప్పటికీ కనపడుతున్నది కాదు, ఉన్నది కనపడకుండా ఉన్నటువంటిదే సర్వవ్యాప్తమై ఉన్నది. కనపడుతున్నదంతా జగన్నాటకంగా మాయ చేత తోపింపబడుతున్నది అని మాత్రం నీ మనసులో గురువాక్యం మరవకుండా నిత్యం ఉంటే చాలుగా. అక్కడికి సమయం సరిపోయింది, ముగిద్దాం. ఇక మంగళం చెప్పు. వెంకటేశ్వర మంగళం చెప్పు. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామానులకు మంగళమనరే. ఆర్యులాకిపుడు మంగళమనరే. అంగలింగములకు అతీతమగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరి. ఆర్యులకిపుడు మంగళమనరి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలగడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తులకారతి దిగో మంగళారతి దిగో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు రాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజు జై. జై కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ.